వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక వివేకానందుడిలాగా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారి మీద, అదేవిధంగా విజయ్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాజీకి ఒకటే చెప్తా ఉన్నాం, మాజీ నువ్వేమి హంసవు కాదు, మేం కాకులు అని మమ్మల్ని ఏదో అన్నట్టు నువ్వు ఇచ్చేసావు. నువ్వు హంసమేం కాదు. మేము ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏదో అవినీతిని చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆరోపణలు చేశావు. ఏ ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగితే, నీకు సవాల్ విసురుతున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ నీకు చెప్తున్నా, ఏ ఒక్కటైనా నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఈ నియోజకవర్గంలో తప్పు చేయడానికి అరవింద్ బాబు గారి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మాజీవైన బుద్ధి లేదు, సిగ్గు లేదు నీకు. ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను చీకొట్టారు. నీకు ఎలక్షన్ ముందే చెప్పా, నీ పతనం స్టార్ట్ అయింది మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని. నువ్వు అన్యాయాలు అక్రమాలు చేసి ఆ బురదను మా మీద జల్లుతున్నావు. కనీసం 3 నెలలు కూడా ఓర్చుకోలేకపోయావు. ఒక బీసీ అభ్యర్థి వెనకబడిన తరగతిలో వాడు ఎమ్మెల్యే అయితే 3 నెలలు కూడా ఓర్చుకోలేకపోయావు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గుర్తుపెట్టుకో, ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం ప్రజల దగ్గర ఉంది కాబట్టే నేను ఈ నియోజకవర్గాన్ని నుంచి పారద్రోలేరు. నువ్వేదో నీతి వాక్యాలు చెప్పొద్దు. నీ నీతి వాక్యాలు వినే వాళ్ళు చాలా మంది మీ కార్యకర్తలు ఉంటే చెప్పుకో. నువ్వు నరసరావుపేట నియోజకవర్గంలో నువ్వు రేషన్ ద్వందా చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించావో నీ గుండెల మీద చేసుకొని చెప్పు. కోడి పందాలు నరసరావుపేటలో ఇదేందుకు కొత్తగా ఆడారని చెప్పి అసలు నువ్వు ఏదో ఏమి తెలియని ఒక అమాయక చక్రవర్తిలాగా మాట్లాడుతున్నావు నేను ప్రెస్ మీట్ లో. కోడి పందాలు, పేకాట, మక్క, లోన బయట గాని జోదాన్ని ఈ నియోజకవర్గానికి అలవాటు చేసింది నువ్వు, నీ వైసీపీ రౌడీ కోండాలు. గుర్తుపెట్టుకో. ప్రశాంతంగా ఉన్న నరసరావుపేట నువ్వు ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయినాక 2014 నుంచి ఈ నరసరావుపేటలో పేకాట, గుట్క, గంజాయి, కోడి పందాలాట, జోలు విచ్చలవిడిగా జరిగిందంటే 2014 నుంచి 2024 మధ్య అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక జెడ్పీటీసీ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు అది అడిగాడని చెప్పావు. ఆ జెడ్పీటీసీ ఎవరో నువ్వు తీసుకొని రా, నిరూపించు. నిరూపించకుండా గుడ్డగాల్చి నెత్తినేసిన వ్యవహారం నువ్వు మనం చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నావు. ఇంకొకటి, ఈ నియోజకవర్గంలో 100 ఎకరాలు నువ్వు రియల్ ఎస్టేట్ వేసావు, బాలాజీ టౌన్షిప్. దాంట్లో 22 ఎకరాలు ఫోరం భూ అని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. నీ అవినీతి చిట్టా మొత్తం బయటికి తెస్తావు. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నువ్వు అనుకుంటున్నాయో గవర్నమెంట్ వచ్చి 3 నెలల్లో నీ చిట్టా, మీ జగన్మోహన్ రెడ్డి చిట్టా, మీ మాజీలు మొత్తం చిట్టా బయటకు వస్తుంది. వెయిట్ అండ్ సీ. నువ్వేదో మీడియా ముందుకు వచ్చి ఏదో మేకపోతు గాంభీర్యంలా మాట్లాడితే ఇక్కడ ఎవరు వినేవారు లేరు. నీ కుటుంబ సభ్యులు ఎంత అవినీతి చేశారో, నీ వెనక నీకు ఎన్ని గోతులు చేశారో అది గుర్తుపెట్టు. నువ్వు వెనకకు తిరిగి చూసుకో. నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత నీకు గాని నీ పార్టీ నాయకులకు గాని 1% కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో నిన్ను ఇంత భారీ ఓటమితో నీకు చౌ చూసినా నీ సిగ్గురాల. నీకేదో 2029లో అయినా సరే సీట్ ఇస్తారేమని చెప్పి నువ్వేదో ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. నీ సినిమా అయిపోయింది గోపిరెడ్డి. నీకు మీ పార్టీలోనే 2వ ముసలం స్టార్ట్ అయింది. 2వ ముఠ నువ్వు ముందు చూసుకో. నిన్న మీ అధినాయకుడు పుట్టినరోజుకే, రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజునే మీ 2 ముఠాలు బయటపడ్డాయి. ముందు సరి చేసుకో. ఈ నరసరావుపేట నియోజకవర్గంలో ఎవరు ఐపీ పెట్టి వెళ్ళిపోయినా దానికి కేంద్ర బిందువు మొత్తం నీ ఇంట్లోనే జరిగింది. ప్రతి ఐపీ పెట్టిన క్యాండిడేట్ దగ్గర నువ్వు 40 లక్షలు 50 లక్షలు తీసుకొని వాళ్ళని ఊరు దాటిచ్చావు. నువ్వు నా ఇంట్లో మీద దాడి చేసి నా ఇల్లు పగలగొట్టి నేనేదో ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఏదో దోచుకున్నా అని చెప్పి నా మీద ఆరోపణలు చేసి నా మీద పీడీ యాక్ట్ పెట్టావు.
నీకు సిగ్గు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడేం చెప్తున్నా. ఆ ఐపీ పెట్టిన పోయి వెళ్ళిన వ్యక్తి జడా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రోజు నరసరావుపేటలో నీ కనుసన్నల్లోనే ఉంటున్నాడు. అతను నువ్వు ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి బాధితులను తీసుకోలేను, దొంగ బాధితులను తీసుకొని వెళ్ళావు. ఆ బాధితులను తీసుకెళ్లి నువ్వేం చెప్పావు? వీళ్ళకి న్యాయం చేసేంత వరకు నేను నిద్రపోనన్నావు. రా ఈ రోజు బయటికి రా, నీ సవాలు విసురుతున్నా. అదే జడా శ్రీనివాసరావు దగ్గరికి నువ్వు రా, నేను వస్తా, మన ఇద్దరం వెళ్దాం. ఆ బాధితులు మొత్తాన్ని తీసుకెళ్దాం. వాళ్ళ మొత్తానికి నువ్వు ఆ రోజు న్యాయం చేస్తాను మాట ఇచ్చావా లేదా? ఈ రోజు న్యాయం చేయి. మేము కట్టుబడి ఉన్నాం. రా, మేము ఆ ఇంటిని ఆక్రమించుకోవటం కానీ ఏం చేసినా మేము దానికి తప్పు చేస్తే మేము క్షమాపణ చెప్తాం. నీలాగా గంజాయి తప్పించి రౌడీలు వేసుకుని వచ్చి నా ఇల్లు పగలగొట్టి నా మీద పీడీ యాక్ట్ పెట్టావు. గుర్తుపెట్టుకో మాజీ, నీకు టైం దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకో.